గైస్, మన ఇంట్లో ఏ మూల చూసినా చైనా వస్తువులతో నిండిపోయి ఉంటుంది. మనం వాడే బ్రష్ దగ్గర నుండి యూజ్ చేసే మొబైల్ దాకా ప్రతిదీ చైనా ప్రోడక్టే. అసలు వారిదంతా ఎలా చేయగలిగారు? చైనా ప్రపంచంలోనే రెండవ రిచెస్ట్ కంట్రీగా ఎలా ఎదగగలిగింది? సూపర్ పవర్గా మారడానికి వారు తీసుకునే చర్యలేంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. చైనా గ్లోబల్ పవర్గా మారడానికి ఫ్యాక్టరీలు, రాజకీయాలు మరియు వ్యూహాత్మక చర్యలే కారణమని మనకు తెలుసు. కానీ వాటిని సాధించడానికి చైనా చాలా కష్టపడింది. వాటిలో మొదటిగా ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణలు. డెంగ్ జియాఓపింగ్ నాయకత్వంలో 1970 చివరి నాటి కాలంలో ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ని మొదలుపెట్టారు. దీనివల్ల కేంద్ర ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ నుండి మరింత మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. దీనివల్ల వేగంగా ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ మరియు జీడిపి గ్రోత్ రేటు వేగంగా పెరగడానికి దారితీస్తుంది. తర్వాత వీరు చైనాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలనుకున్నారు. చైనా అంటేనే ఒక ప్రపంచ ఫ్యాక్టరీగా అవతరించింది. ఎందుకంటే విస్తారమైన మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ మరియు తక్కువ లేబర్ ఖర్చులు, లార్జ్ వర్క్ ఫోర్స్ మరియు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల చైనా ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారింది. తర్వాత ట్రేడ్ అండ్ గ్లోబలైజేషన్ని స్వీకరించారు. చైనా గ్లోబలైజేషన్ స్వీకరించింది మరియు వివిధ దేశాలు మరియు ప్రాంతాలతో వాణిజ్య ఒప్పందాలను చురుకుగా కొనసాగించింది. పెరిగిన వాణిజ్యం మరియు పెట్టుబడుల ప్రవాహాన్ని సులభతరం చేసింది. దీనిని చైనా బాగా ఉపయోగించుకుంది. తర్వాత చైనా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ప్రవేశించింది, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. చైనా విదేశీ పెట్టుబడులను బాగా ఆకర్షించింది. మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి చైనా ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్గా అవతరించింది. దాని లార్జ్ కస్టమర్ మార్కెట్గా మార్చింది. అలాగే దాని నైపుణ్యం మరియు చురుకైన కార్మిక శక్తిని కలిగి ఉంది. విదేశాలతో మంచి బాండ్ని ఏర్పరచుకుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పైన, ట్రాన్స్పోర్టేషన్స్ నెట్వర్క్స్ పైన, పోర్ట్స్ మరియు టెలికమ్యూనికేషన్స్ పైన దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం భారీగా ఖర్చు పెట్టింది. దీనివల్ల చైనా వేగంగా డెవలప్మెంట్ అయింది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. చైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వంటి రంగాలలో సాంకేతికతలో గణనీయమైన పురోగతిని దారితీసింది. స్ట్రాటజిక్ విజన్. చైనా ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఉద్దేశపూర్వక వ్యూహాన్ని అనుసరించింది. దౌత్య కార్యక్రమంలో పాల్గొనడం, భాగస్వాములను ఏర్పరచుకోవడం మరియు అంతర్జాతీయ సంస్థలో పాల్గొనడం వంటివి చేసి ఈ దేశంపై ఆధారపడేలా చేశారు. మిలిటరీ మోడర్నైజేషన్. నావికా శక్తి, క్షిపణి సాంకేతికత మరియు సైబర్ వార్ఫైర్ వంటి ఆధునికత సామర్థ్యాలను అభివృద్ధి చేస్తూ చైనా సమగ్ర సైనిక ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే ఇప్పటి ప్రపంచ ఆర్మీలో 3వ స్థానాన్ని చోటు దక్కించుకుంది. సాఫ్ట్ పవర్. విదేశాలతో తన ఇమేజ్ని పెంచుకోవడానికి చైనా సాంస్కృతిక మార్పిడి, విద్యా కార్యక్రమాలు మరియు మీడియా వంటి సాఫ్ట్ పవర్స్ టూల్స్గా ఉపయోగించుకుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. 2013లో ప్రారంభించబడిన BRI అనేది కనెక్టివిటీని పెంచడం మరియు ఆసియా, ఆఫ్రికా మరియు యూరోప్ అంతటా ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక భారీ మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టు. ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది. ఫైనల్గా గ్లోబల్ గవర్నెన్స్. ప్రపంచ పాలనా నిర్మాణాన్ని రూపొందించడంలో, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలతో సంస్కరణల కోసం వాదించడంలో మరియు అంతర్జాతీయ వేడుకలు తన ప్రమేయాన్ని పెంచడంలో చైనా గొప్ప పాత్రను పోషిస్తుంది. ఇవి చైనా ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని చర్యలు. వీటి వల్ల చైనా చాలా అభివృద్ధి చెందింది, అలాగే సూపర్ పవర్గా మారుతుంది. మన ఇండియా కూడా ఇలా సూపర్ పవర్గా మారాలంటే ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై. జై హింద్.